Alexa, turn on AC. Okay. Change temperature to 26. Thermostat is set to 26. Turn off AC. Okay. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక ప్రోడక్ట్తో మేము ముందుకు వస్తున్నాను. దీన్ని సమ్మర్లో చాలామంది ఇష్టపడతారు ఈ ప్రోడక్ట్ని. సో ఈ ప్రోడక్ట్ని నేను 1 మంత్ యూజ్ చేసిన తర్వాత హానెస్ట్ రివ్యూ అనేది ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసారు కదా, ఇది ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది 1.5 టన్ అండ్ 5 స్టార్ ఎనర్జీ రేటింగ్తో వస్తుంది. ముందుగా అఫీషియల్ బీ పవర్ సేవింగ్ లేబుల్ చూసినట్లయితే ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ACEER 5.20తో వస్తుంది. ఈ ISEER అంటే ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియంట్ రేషియో. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చూసినట్లయితే 744 యూనిట్స్ పర్ ఇయర్ అయితే మనకు పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఇది వాళ్ళు స్టాండర్డ్లో టెస్టింగ్ చేసిన రిజల్ట్ ఇది. సో ఇది మన రియల్ యూసేజ్లో అయితే పెరగవచ్చు, ఎందుకంటే మనం డైలీ లాంగ్ అవర్స్ యూజ్ చేసిన రూమ్ టెంపరేచర్ని బట్టి, బయట అవుట్డోర్ యూనిట్ని టెంపరేచర్ని బట్టి, సో ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ పైన మనకు యూనిట్స్ పర్ ఇయర్ అనేది అయితే చేంజ్ అవుతుంది. కంప్రెసర్ స్పీడ్ వచ్చేసి మనకు వేరియబుల్ స్పీడ్ ఉంది. ఇది మనకి AI సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి కంప్రెసర్ అనేది రూమ్ టెంపరేచర్ని బట్టి, రూమ్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనకు కంప్రెసర్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఇంకా ఇది 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సో 5000 వాట్స్ అనగానే మనం చాలామంది పవర్ కన్జంప్షన్ అనుకుంటారు. ఇది పవర్ కన్జంప్షన్ కాదు. సో ఈక్వల్ టు 1 టన్నేజ్ అన్నట్టు. సో మనకు ఎక్కువ కూలింగ్ ఇవ్వడం కోసం అనేది అయితే ఈ 5000 వాట్స్ని యూజ్ చేస్తారు. ఈ డ్యూయల్ ఇన్వర్టర్ దేనికోసం అంటే ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్తో వస్తుంది. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, సో మనకి ఇది అవుట్డోర్ యూనిట్లో 2 రోటరీస్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 రోటరీస్ ఏం చేస్తాయి, మనకైతే స్మూత్ పర్ఫార్మెన్స్ని, కూలింగ్ కెపాసిటీని తొందరగా పెంచడానికి, అలాగే వైబ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఈ డ్యూయల్ రోటరీస్ అయితే యూజ్ అవుతాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, సో డ్యూయల్ ఇన్వర్టర్స్ 2 రోటరీస్ ఉంటాయి కాబట్టి పవర్ ఎక్కువగా రావచ్చు అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మనకు సింగిల్ రోటరీ ఉన్నప్పుడు అవుట్డోర్ యూనిట్ పైన లోడ్ అనేది ఎక్కువగా పడుతుంది. సో దానివల్ల వైబ్రేషన్స్ ఎక్కువగా అవుతాయి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ పడుతుంది. సో ఈ డ్యూయల్ రోటరీస్ వల్ల, 2 రోటరీస్ వల్ల ఏమవుతుందంటే, ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం వల్ల మనకు వైబ్రేషన్ని కంప్లీట్ బ్యాలెన్స్ చేస్తుంది. సో స్మూత్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. కంప్రెసర్ పైన లోడ్ అనేది తక్కువగా పడుతుంది. సో దానివల్ల అయితే మనకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఈ డ్యూయల్ ఇన్వర్టర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫాస్టర్ కూలింగ్, రిడ్యూస్ పవర్ కన్జంప్షన్, ఇట్స్ రెడ్యూస్ నాయిస్, ఇంకా లోవర్ వైబ్రేషన్స్, ఇంకా ఇది కూలింగ్ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. సో ఇంకా మెయిన్ ఫీచర్స్లోకి వెళ్ళిపోతే, సో దీనిలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఎనర్జీ మేనేజర్ ప్లస్. అంటే వీళ్ళు ఎలా వస్తున్నారంటే, యూ విల్ డిసైడ్ యువర్ బిల్ అనే ట్యాగ్ లైన్తో వస్తున్నారు. అంటే ఈ ఎనర్జీ మేనేజర్ ప్లస్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో దీన్ని మనం మొబైల్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం మంత్లీ బిల్ అనేది లిమిట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుంది, ఆ లిమిట్ ప్రకారము మనకు కూలింగ్ని, పవర్ ఎఫిషియన్సీని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1500 మంత్లీ లిమిట్ పెట్టాము. ఇది 15 డేస్లోనే ఆ 1500 రీచ్ అయింది. సో తర్వాత ఆన్ అవ్వదా అంటే అలా ఏముండదు. చాలామంది ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో ఈ 1500కి రీచ్ అయిన తర్వాత కూడా ఆన్ అవుతుంది. సో ఇదేంటి అంటే 1500 మనం ఇచ్చింది ప్లస్ లిమిట్. అంటే మనం డైలీ యూసేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ మనం ఎక్కువ యూజ్ చేసుకుంటే, అంటే మన లిమిట్ని బట్టి, మన యూసేజ్ని బట్టి పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. అలాగే మన ఇచ్చిన లిమిట్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1500 లిమిట్ ఇచ్చాము. సో ఆ మంత్ మొత్తం హెవీగానే యూజ్ చేస్తాము. సో బిల్ మనకు 3000 వరకు కూడా రావచ్చు. ఈ ఎనర్జీ మేనేజర్ ప్లస్ అనేది మనం డైలీ ఎంత యూజ్ చేసుకుంటున్నాము, ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనం అప్లికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ ఫీచర్ వచ్చేసి డైట్ మోడ్ ప్లస్.
సో ఇది దేనికి అంటే మనం రూమ్లో ఒక్కరిమే ఉన్నప్పుడు ఈ డైట్ మోడ్ని యూజ్ చేయడం వల్ల రూమ్ అనేది కొంచెం స్లోగా కూల్ అవుతుంది. అలాగే పవర్ కన్జంప్షన్ అనేది 17% నుండి 20% వరకు మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మనం అప్రాక్సిమేట్గా 80+ పవర్ కన్జంప్షన్ అయితే సేవ్ చేసినట్లే. ఇంకా థర్డ్ ఫీచర్ వచ్చేసి ఇందులో విరాట్ మోడ్ ఉంటుంది. విరాట్ మోడ్ ఆర్ టర్బో మోడ్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మన కంప్రెసర్ని ఫుల్ స్పీడ్తో అంటే అప్ టు 110, 120 స్పీడ్ వరకు ఇది వర్క్ అవుతుంది. సో దీనివల్ల మనకి రూమ్ అనేది తొందరగా కూల్ అవుతుంది. అంటే ఇది ఎలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు, మనకు రూమ్ చాలా హీట్ ఉంది, రూమ్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, మనకు రూమ్ తొందరగా కూల్ అవ్వాలి, అలాంటి టైంలో ఈ విరాట్ మోడ్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఈ విరాట్ మోడ్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇదేంటి, రూమ్ తొందరగా కూల్ అవ్వడానికి యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం మోస్ట్లీ 10 to 15 మినిట్స్ ఇది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత వేరే మోడ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో ఇది వైఫై కంట్రోల్ థింక్యూ యాప్తో వస్తుంది. సో మనకి ఏసీ వైఫైతో సపోర్ట్ చేస్తుంది కాబట్టి థింక్యూ అనే ఒక యాప్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ మొబైల్తో అయితే మనం ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఇంట్లో నుండి అయినా బయట నుండి అయినా. సో మనం బయటికి వెళ్ళి కూడా బయట నుండి కూడా ఏసీని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అలాగే టెంపరేచర్ మార్చుకోవచ్చు, డైలీ యూసేజ్ని మానిటర్ చేయొచ్చు. ఎనర్జీ మేనేజర్ ప్లస్ ఉంది కదా, సో ఈ యాప్ నుండే మంత్లీ బిల్ లిమిట్స్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ నుండి అయితే మనం ఎక్కడి నుండి అయినా మన ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హిమ్ క్లీన్ అంటే సెల్ఫ్ క్లీనింగ్. అంటే ఇందులో ఉన్న ఇండోర్ యూనిట్ అనేది మనకి ఏసీ కాయిల్స్ ఉంటాయి. మనం యూజ్ చేయడం వల్ల ఏసీ కాయిల్స్ పైన డస్ట్ ఫామ్ అవ్వడం, బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వడం లాంటిది జరుగుతుంది. సో జనరల్గా సర్వీసింగ్లో క్లీన్ చేస్తారు. ఇందులో ఇచ్చిన సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ హిమ్ క్లీన్ అనే మోడ్ వల్ల ఆటోమేటిక్గా ఏసీ కాయిల్స్ అనేవి క్లీన్ అవుతాయి. అవి ఎలా అంటే ఫస్ట్గా మనకి ఏసీ కాయిల్స్ని ఫ్రీజ్ చేస్తాయి. ఫ్రీజ్ చేసి తర్వాత మళ్ళీ మెల్ట్ చేస్తాయి. దీనివల్ల ఏసీ కాయిల్లో ఫామ్ అయిన ఈ డస్ట్ కానీ బ్యాక్టీరియాస్ కానీ సో మెల్ట్ అయిన తర్వాత డ్రైన్ పైప్ నుండి వెళ్ళిపోతుంది బయటికి. ఇది ఓన్లీ ఇండోర్ యూనిట్కి మాత్రమే అప్లైబుల్ అవుతుంది. సో అవుట్డోర్ యూనిట్ అయితే మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఏఐ కన్వర్టబుల్ 6-in-1 ఫీచర్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏఐ మోడ్ అనేది ఇందులో ఏడీసీ సెన్సార్స్ ఉంటాయి. ఈ ఏడీసీ సెన్సార్స్ రూమ్లో ఎంతమంది ఉన్నారు ఆ మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసి రూమ్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఆ రూమ్కి ఎంత కూల్ ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా జరుగుతుంది. ఈ కంప్రెసర్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. మనకు వేరియబుల్ స్పీడ్ అని ఇచ్చారు కదా, సో అది ఈ ఏఐ మోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ 6-in-1 అంటే ఏంటి, 6-in-1 చూసినట్లయితే కంప్రెసర్ స్పీడ్ మనకు 80%, 60%, 40%, ఇంకా హయ్యర్ కంప్రెసర్ స్పీడ్ మనకు విరాట్ టర్బో మోడ్స్ ఉన్నాయి కదా, అది ఏఐ మోడ్ ఇలా ఉంటాయి. రిమోట్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇందులో అడిషనల్ ఫీచర్ చూసినట్లయితే మనకి ఇది 4-way స్వింగ్తో వస్తుంది. పీసీబీ పైన 5 years వారంటీ ఇస్తున్నారు, కంప్రెసర్ పైన 10 years వారంటీ ఇస్తున్నారు. ఇందులో డిస్ప్లే లైట్ని అయితే హైడ్ చేసుకోవచ్చు. మనకు నైట్ టైం పడుకునేటప్పుడు మనకు టెంపరేచర్ డిస్ప్లే లైట్ అనేది అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో దాన్ని మనం హైడ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చి బీప్ సౌండ్ని కూడా మనం మ్యూట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో ప్రాస్ అండ్ కాన్స్ చూసినట్లయితే ఈ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలో అడ్వాంటేజెస్ చూసినట్లయితే మనకి ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ అన్నట్టు. అంటే ఇది మిగతా ఏసీలతో కంపేర్ చేస్తే ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువగా యూజ్ చేసుకుంటుంది. ఇంకా ఫాస్టర్ కూలింగ్, డ్యూయల్ రోటరీ కంప్రెషర్తో వస్తుంది కాబట్టి చాలా తొందరగా కూలింగ్ అయితే ఇస్తుంది. ఇంకా సైలెంట్ ఆపరేషన్, అంటే ఇది కంప్లీట్గా మనకి వెరీ వెరీ లో నాయిస్ అనేది జనరేట్ చేస్తుంది. స్టేబుల్ టెంపరేచర్, అంటే ఇది కన్సిస్టెంట్ కూలింగ్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే స్మార్ట్ ఫీచర్స్, ఇది వైఫై సపోర్ట్ అండ్ థింక్యూ యాప్తో వస్తుంది కాబట్టి దీన్ని అయితే మొబైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే మిగతా ఏసీలతో కంపేర్ చేస్తే దీని ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకా ఏమైనా రిపేర్స్ వస్తే రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో రిమోట్లో డిస్ప్లే లైట్ అయితే ఇవ్వలేదు. అది నైట్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏసీ అయితే నేను బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. మనకు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే పవర్ సేవింగ్స్లో అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం. ఓకే గైస్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి.